గంగా, ఏమైంది? ఎందుకు ఇలా టెన్షన్ ఫీల్ అవుతున్నావు? నువ్వు ఇలా టెన్షన్ ఫీల్ అయితే ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది కాస్త పోతుంది. అంతేకాదు, ఆట మీద ఫోకస్డ్గా లేకపోతే ఓడిపోతావు. ఒకవేళ నిజంగానే నువ్వు భయపడితే ఇప్పుడే చెప్పు, వెనక్కి వెళ్ళిపోదాం. సార్, భయంతో ఓడిపోవడం కంటే వెళ్ళిపోవడం బెటర్ కదా. చూడు, నువ్వు ధైర్యంగా నీ మీద నమ్మకంతో ఆఖరి క్షణం వరకు పోరాడి ఓడిపోయినా ఆ ఓటమికి ఒక అర్థం ఉంటుంది. ఇలా భయంతో మాత్రం ఆడకు. నేను భయపడ్డం లేదు సార్. నేను ఆడగలను. నా బలం నాకు తెలుసు. కాకపోతే చిన్న టెన్షన్ ఇంకంతే. టెన్షన్ పడకు, నువ్వు ఆడగలవు. నీ మీద నాకు నమ్మకం ఉంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. గంగా, నీకు నేనున్నాను. నీ ఆట చూడ్డానికి అందరూ ఎదురు చూస్తున్నారు. పెదనాన్న చెప్పింది గుర్తుంది కదా, నీ గెలుపుతో ఆయన సంతోషించాలి. కుటుంబ గౌరవం నిలబెడతావనే నమ్మకంతో పెద్దమ్మ నిన్ను ఆశీర్వదించి పంపించింది. ఆ నమ్మకం నిలబడాలంటే నువ్వు ఆడి గెలవాలి. అప్పుడే పెద్దమ్మ నిన్ను చూసి గర్వపడుతుంది. సరే సార్. పద.